ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேயவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் யசுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్నారాయందరులేలోరెంబావాయ్. ఇది 8వ పాశురం తిరుప్పావైలోది. నిజంగా ఇది ఒక పరమాద్భుతమైన పాశురం. భగవద్ రామానుజాచార్యుల వారిని వారి శిష్యులు అంతా వచ్చి అడిగారట వారి అవసాన దశలో, స్వామి మాకు తిరుప్పావైని సమగ్రంగా చెప్పవలసింది, వివరించవలసింది, కనీసం ఒక్క పాశురానికైనా సమగ్ర వివరణ మాకు చెప్పవలసింది అని ప్రార్థిస్తే వారు ఏమన్నారంటే, తిరుప్పావై యొక్క పూర్తి అర్థం చెప్పడానికి ఎవ్వరికీ వీలు కాదు, ఎందుకంటే అది నవోన్మేషణమైనది అని చెప్పారంట. దీన్నే ఇంగ్లీష్లో గ్రేట్ పోయిటరీ గివ్స్ న్యూ మీనింగ్స్ టు న్యూ జనరేషన్స్ అంటాడు ఒక క్రిటిక్. అంటే ఈ గొప్ప కవిత్వం యొక్క అర్థం ఇంతే అని చెప్పడానికి ఉండదు, కొత్త కొత్త అర్థాలు అందులోంచి పుడుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. అది పాఠకుని యొక్క అనుభవాన్ని బట్టి, పాండిత్యాన్ని బట్టి, అర్థం చేసుకునే ఆ హృదయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ పాశురంలో ఎంత గొప్ప అర్థాలు ఇమిడ్చి చెప్పిందో అమ్మవారు చూద్దాం. కీజ్వానం వెళ్ళెన్రు అంటే తూర్పు దిక్కు కొద్దిగా తెల్లబడినది అంటే ఏంటి? తామస రాజస భావాలు తగ్గటమే సూర్యోదయం. రాత్రిపూట చీకటి ఉంటుంది, చీకటి తొలగి వెలుతురు వస్తున్నది అంటే సత్వగుణము వృద్ధి చెందుతున్నది అని అర్థం. మనకు 6-7 పాశురాల్లో ఏమైందంటే మహానుభావుల దర్శనం జరిగింది. 2 గోపికలను లేపారు. అలాగే పక్షులు అంటే అక్కడ ఆచారులని చెప్పుకున్నాం. అలాగే శంఖధ్వానం కూడా వినపడింది. మహాత్ములతోటి సమాగమము మరియు కొన్ని శబ్దములు, జ్ఞాన ప్రచోదనము చేసే శబ్దాలు వినపడినాయి. ఇప్పుడు ఏమవుతున్నది అంటే ఎరుమై సిరువీడు మేయవాన్ పరందనగాన్. ఈ తెల్లవారుజాముననే ఏం చేస్తారంటే ఈ గేదెలను అప్పుడే మంచు కురుస్తున్నటువంటి ఆ పచ్చిక బీళ్ల మీదకి పంపిస్తారు. అవి కొద్దిగా మేసి మళ్ళీ వస్తాయి, కొట్టానికి వచ్చి అప్పుడు పాలిచ్చి మళ్ళీ మేయటానికి అడవిలోకి వెళ్ళిపోతాయి. అయితే ఇవి ఏంటంటే రాజస తామస భావాలు. ఇవి పోయినట్టుగా అనిపిస్తాయి కానీ పోవండి. మహాత్ముల సమాగమం తర్వాతను, గురువుల ఉపదేశం తర్వాతను ఈ తామస రాజస భావాలు పోయినట్టుగా అనిపిస్తాయి కొద్దిసేపు, కొద్ది కాలము తర్వాత మళ్ళీ వచ్చి చేరుతాయి. మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు ఉన్నై కూవాన్ వందు నిన్రోం. ఇదొక అద్భుతమైన ప్రయోగం అమ్మవారు చేసింది. మిగతా పిల్లలందరూ కూడా వ్రతస్థలానికి వెళుతున్నారు. ఆ వెళ్ళటమే పరమ ప్రయోజనముగా వాళ్ళు భావిస్తున్నారు. వెళ్ళటమే, ఆ ప్రయాణమే పరమ ప్రయోజనముగా భావిస్తున్నారు. ఇది మన యొక్క వ్యక్తిగత అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎన్నో తీర్థయాత్రలు చేస్తుంటాము. ఆ వెళుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ భావాలు, ఆ పోయేటువంటి ఆ ప్రయాణం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మనకు ఆ భగవంతుని మీద భక్తి శ్రద్ధ ఉన్నట్టయితే. అక్రూరుణ్ణి కంసుడు పిలుస్తాడు. పిలిచి నీవు వెళ్ళి రేపల్లెకు వెళ్ళి
శ్రీకృష్ణ బలరాములను తీసుకొని రావాల్సింది, ఇక్కడ ఒక యాగం చేస్తున్నాను ధనుర్యాగం అని, ఆ మిషతోటి తీసుకొనిరా అని పంపిస్తాడు. పంపిస్తే ఎంత ఆనందపడిపోతాడో అక్రూరుడు. అక్రూరుడు కృష్ణుని యొక్క పరమ భక్తుడు. ఆ మధుర నుంచి వ్రేపల్లకు వెళ్ళడానికి ఎటువంటి అనుమతులు లేవు. ఇప్పుడు కంసుడు పిలిచి పంపిస్తున్నాడు కాబట్టి సంతోషంగా వెళ్తాడండి. ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ ప్రయాణం పొద్దున రథం ఎక్కిన వాడు సాయంత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడండి. ఆ పరమ భక్తులకు ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్క ఆకు కదలిక నారాయణ శబ్దం వినపడుతుంది. ప్రతి ఒక ఆకు కింద పడింది అనుకోండి, ఏదో కృష్ణ అన్నట్టుగా వినపడుతుంది. ఒక పిచ్చుగా అరిచింది అనుకోండి, కృష్ణ కృష్ణ కీచు కీచు అని వినపడుతూ ఉంటుంది. ఒక రామచిలుక అరిచింది అనుకోండి, ఏదో చప్పుడు చేసింది అనుకోండి, రామ రామ అన్నట్టుగా ఉంటుంది. ఆ సెలయేరు పారుతుంది అనుకోండి, ఆ విష్ణువు యొక్క గానం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అక్రూరుడు వెళ్ళే వరకు సాయంత్రం అయిపోయిందండి. అక్కడ వెళ్ళే వరకు సాయంత్రం అయిపోయింది. కృష్ణ భగవానుడి దర్శనం చేసుకున్నారు. చెప్పాడు, ఇలాగా కంసుడు పంపించాడు మిమ్మల్ని తీసుకొని రమ్మని, ఈ మిషతోటి మీకు ప్రాణహాని తలపెడదామని చూస్తున్నాడు, మీరు పరమాత్ముడని ఆయనకు తెలియదు అని చెప్పాడు. సరే, కృష్ణుడు ఆ రోజు ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. తెల్లవారి అక్రూరుడికి ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చాడండి కృష్ణ పరమాత్మ. యమున దగ్గర ఆపాడు అక్రూరుడు, నీకు కాస్త సంధ్యావందనం చేసుకొని వస్తానంటే అలాగ వెళ్ళు అన్నాడు. ఆ అక్రూరుడు వెళ్ళి ఆ యమునలో మునిగే వరకు అక్కడ ఆదిశేషుని మీద ఉన్నటువంటి పవళించి ఉన్నటువంటి అద్భుతమైన ఆ శ్రీహరి దర్శనం అయింది అక్రూరుడికి. సరే, వాళ్ళు తిరిగి వచ్చారనుకోండి, అంటే ఆ ప్రయాణించటమే ఒక పరిధిగా, అవధిగా, ఉద్దేశంగా వెళ్తుంటారు. ఇంకొక విషయం చెప్తాను. ఈ విషయంలో మనకు వెంకటాచల మహాత్మ్యంలో ఒక విషయం చెప్పబడింది. మనము ఆ బ్రహ్మోత్సవాలకి బయలుదేరితే ఒక అడుగు వేసామనుకోండి, బ్రహ్మోత్సవాలకు వెళుతున్నామని, అది ఎంత పుణ్యాన్ని ఇస్తుందని చెప్తారంటే 1000 సార్లు పరమపదానికి పోవటానికి కావలసినటువంటి ఆ పుణ్యాన్ని సమకూరుస్తుంది అని చెప్తారు. మామాయ్ పిళందానై మల్లరై మాట్టియా అంటే ఇక్కడ గుర్రం యొక్క నోటిని చీల్చిన మహానుభావుడు కృష్ణుడు అని అర్థం. కృష్ణలీలలు అన్నీ మనకు మోక్షదాయకములే. ఇక్కడ కేసి అనే రాక్షసుడు ఒక గుర్రం మీద ఆవహించాడు. అయితే ఆ గుర్రం యొక్క 2 దవడలు పట్టుకొని చీల్చేశాడు కృష్ణ పరమాత్మ. కేసి అంటే అహంకారం. ఈ అహంకార రాహిత్యం కావాలంటే మనము కృష్ణ భగవానుణ్ణి ఆశ్రయించాలి. మల్లరై మాట్టియా, మల్లయోధులను 2 వధిస్తారు బలరామ కృష్ణులు. కంసుడి దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళు బాగా బలంగా ఉండి బలరామకృష్ణులు వధించడానికి పూనుకుంటే వాళ్ళను వధించారు శ్రీకృష్ణ బలరాములు. ఈ మల్లయోధులు ఏంటంటే 2 ఉంటారు వీళ్ళు, కామ క్రోధములు. వాటిని సంహరించినాడు కృష్ణ పరమాత్మ. దేవాదిదేవనై అంటే బ్రహ్మాది దేవతలకు దేవుడైనటువంటి కృష్ణ పరమాత్మ మనని కూడా అనుగ్రహించకుండా ఉంటాడా అని అడుగుతున్నది గోదాదేవి. సెన్రునాం సేవిత్తాల్ ఆవావెన్నారాయణ్ అరళ్. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యో ఇంత పొద్దునే చలిలో వచ్చారా, నా గురించి అయ్యో అయ్యో అని అంటాడు అని మనని ఆహ్వానిస్తాడు, మనను స్వీకరిస్తాడు అని చెప్పుతున్నది ఆండాళ్ తల్లి. స్వస్తి.